మహోన్నతుడవు సర్వోన్నతుడవు సర్వశక్తివంతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతిదినం మీ రీతిగా మీ పాదాల చింత చేరి శ్రేష్టమైన మాటలు ధ్యానించడానికి మీరిస్తున్న మహాకృపను బట్టి వందనాలు. వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి, బలపరచండి, ఆశీర్వదించండి. అయ్యా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఉద్యోగుల కోసం ఎదురు చూస్తున్నారు బిడ్డలు. చక్కని ఉద్యోగాల్లో మా బిడ్డలను ఉంచండి. విదేశాల్లో ఉన్న బిడ్డలందరినీ కూడా దీవించండి. ఆరోగ్యమును, క్షేమమును, డ్యూటీల విషయంలో మీ కాపుదలు ఇచ్చి నడిపించండి. దూర ప్రాంతాలు ఉద్యోగాలు చేస్తున్నారు బిడ్డలు, మీ కృపనివ్వండి, మీ క్షేమాన్ని ఇవ్వండి. హాస్టల్లో ఉన్న బిడ్డలందరి గురించి ప్రార్థిస్తూ ఉన్నాం. చక్కని జ్ఞానమును, ఆరోగ్యము దయచేసి చదువులో మంచి స్థితిలో బిడ్డలను ఉంచండి. అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యం దయచేసి నడిపించండి. అన్ని సంఘాల్లో ఉన్న సకల పరిశుద్ధులకు మీ కాపుదలు ఇవ్వండి. అలాగే హాస్టల్లో ఉన్నటువంటి బిడ్డల కోసం మరొకసారి మీ పాదాల చెంత పెడుతున్నాం. గర్భఫలం కావాల్సిన బిడ్డలు ఉన్నారు, వారికి చక్కని గర్భఫలాన్ని బిడ్డలు దయచేయండి. వివాహాలు కావాల్సిన బిడ్డలు ఉన్నారు, వారికి వివాహాన్ని సిద్ధపరచండి. హాస్పిటల్లో ఉన్న బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం. సత్యనారాయణ గారిని బట్టి, అలాగే పీటర్ గారిని బట్టి ప్రార్థిస్తున్నాం. మీరే మీ కృప, మీ క్షేమము, మీ కాపుదల, మీ భద్రత బిడ్డలకు ఇచ్చి వారు క్షేమంగా ఇంటికి చేరే భాగ్యం దయచేయమని, మీ దీవెన సమాధానంతో నింపుమని యేసే పరిశుద్ధ నామంలో అడిగి వెళ్ళి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలండి. నిన్నటి దినంలో మనం కీర్తన గ్రంథం 24వ అధ్యాయం 4వ చరణం వరకు మనం చూసాం. ఈరోజు 5-6 చరణాలు మనం ధ్యానం చేద్దామండి. కీర్తనలు 24వ అధ్యాయం 5-6 చరణాలు. 5వ చరణం. వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్తమునందును ఆయనను ఆశ్రయించు వారు, యాకోబు దేవా, నీ సన్నిధిని వెతుకువారు అట్టివారే. ఎవరైతే 4వ వచనంలో చెప్పబడినట్టుగా వ్యర్థమైన దాని యందు మనసు పెట్టక, కపటముగా ప్రమాణం చేయక, నిర్దోషమైన చేతులు, శుద్ధమైన హృదయం కలిగిన వారు ఉంటారో వాళ్ళు యెహోవా వలన ఆశీర్వాదం పొందుతారని చెప్తున్నాడు. తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వం పొందుతారని చెప్తున్నాడు. అంటే దేవుని ఆశీర్వాదం మనకు కావాలి అంటే 4వ వచనంలో లాగా మనము నిర్దోషమైన చేతులు, శుద్ధమైన హృదయం కలిగి ఉండాలి. వ్యర్థమైన దాని మీద మనసు పెట్టకుండా, కపటంగా ప్రమాణం చేయకుండా ఉండాలని నిన్న మనం వాటిని ధ్యానం చేసామండి. ఈరోజు మనం చూస్తే నిర్దోషమైన చేతులు కలిగి శుద్ధమైన హృదయంతో ఎవరైతే ఆయన్ని వెంబడిస్తారో, వెతుకుతారో వాళ్ళు యెహోవా వలన ఆశీర్వాదం పొందుతారని చెప్తున్నాడు. ఈ సత్యాన్ని మనం ప్రార్థనలో దేవునికి మొరపెట్టేటప్పుడు, ఆయన మందిరంలో ఆయన్ను ఆరాధించేటప్పుడు, ప్రభురాత్రి భోజనం తీసుకునే ప్రతిసారి జ్ఞాపకం చేసుకోవాలి. అదే మాట కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయం 23 నుండి 27 వరకు చెప్తూ ఉన్నాడు. అట్లాగే కొరింథీలు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14 నుండి 18 వరకు చెప్తూ ఉన్నారు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14-15 వరకు కూడా ఈ విషయాలు మనం చూడొచ్చండి. ఒకసారి ఆ మాట మనం చూద్దాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14-15 వచనాలండి. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడను ప్రభువును చూడడు. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమో అనియు, చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరుచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును నమ్మివేసిన ఏషావు వంటి భ్రష్టుడైన వ్యభిచారైనా ఉండినేమనియు జాగ్రత్తగా చూచుకునండి. ఏషావు ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచుచు దానికోసరము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందని అవకాశం దొరకక విసర్జింపబడినని మీరెరుగుదురు. ఇక్కడ నిర్దోషమైన చేతులు కలిగి ఉండాలి, శుద్ధమైన హృదయం కలిగి ఉండాలి అని 4వ వచనంలో చెప్పినట్టు దాని ప్రకారం నడుచుకునేవారు యెహోవా వలన ఆశీర్వాదం పొందుతారని చెప్తున్నాడు. అట్లాగే ఆ దేవుని వలన మనకి నీతిమత్వాన్ని దేవుడు కలుగజేస్తాడు. నీతిమంతులుగా దేవుడు మనం మారుస్తాడు. ఎప్పుడైతే నీతిమంతులుగా మారతామో పరలోక రాజ్యంలో దేవుడు మనకి ఆశ్రయం ఇస్తాడు, ఆ రాజ్యం నుండే భాగ్యం ఇస్తాడు. 6వ వచనంలో ఆయనను ఆశ్రయించు వారు, యాకోబు దేవా, నీ సన్నిధిని వెతుకువారు అట్టివారే. అంటే ఆయన ఆశ్రయించేటువంటి వారి విషయంలో ఆయన చెబుతున్న మాట కనుక మనం చూస్తే 27:8 కూడా అటువంటి మాట మనం చూస్తామండి. ఇదే కీర్తనలో, నా సన్నిధి వెతకుడని నీవు సెలవీయగా, యెహోవా, నీ సన్నిధి నేను వెదకెదనని నా హృదయము నీతో అనెను. యెహోవా సన్నిధిని మనం వెదకాలి, ఆయన్ని ఆశ్రయించాలి. ఆయన్ని వెతికేవారు, ఆయన్ని ఆశ్రయించేవారు అట్టివారే అని చెప్తూ ఉన్నాడు.
అంటే దేవుని వలన ఆశీర్వాదం నొందినవారు, దేవుని వలన నీతిమత్వం నొందినవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆయన్ని ఆశ్రయిస్తారు, ఆయన సన్నిధిని వెతుకుతారు. ఆయన సన్నిధిని మనం వెతికితే ఖచ్చితంగా దేవుడు ఆయన మనల్ని ప్రత్యక్షపరుచుకుంటారు. ఖచ్చితంగా ఆయన ద్వారా మనము ఆశీర్వాదాన్ని పొందుతాం. ఇక్కడ ఈ వచనంలో గనక మనం చూస్తే, పాపం నుంచి శుద్ధుడైనటువంటి విశ్వాసి అదంతా తన చేత అయిందని చెప్పుకోడు. తన ముక్తి ప్రదాత, తన విడుదల చేసినటువంటి దేవుడే దాన్ని జరిగించాడని అతనికి తెలుసు. పాప విముక్తి, నీతి న్యాయాలు, అన్ని రకాల దీవెనలు ఇవన్నీ కూడా దేవుడు మనకి ఉచితంగా ఇచ్చినవే. దేవుడిచ్చిన ఆశీర్వాదాలు ఇవన్నీ కూడా. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8 నుండి 10 వచనాల వరకు మనం చూస్తే అండి, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడను అతిశయపడ వీలులేదు. మరియు వాటి యందు మనము నడుచుకోవాలని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. మనం విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడ్డాం. ఇది దేవుని వరమే, మన వల్ల కలిగింది కాదు. అయితే వాటి యందు మనం నడుచుకోవాలని దేవుడు ముందుగా సిద్ధపరిచినటువంటి సత్క్రియలు ఏమైతే ఉన్నాయో, మంచి పనులు ఏమైతే ఉన్నాయో అవి చేయడానికి మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. అసలు దేవుడు మనల్ని తయారు చేసిందే దేవుడు సిద్ధపరిచిన సత్క్రియలు చేయడానికి, దేవుడు సిద్ధపరిచిన మంచి పనులు చేయడానికి, వాటిలో మనము నడుచుకోవాలని దేవుడు ముందుగానే సిద్ధపరిచాడంటండి. అటువంటి సత్క్రియలు లేదా మంచి క్రియలు మనం చేస్తే తప్పనిసరిగా దేవుడు మనల్ని బలపరుస్తాడు. విశ్వాసం ద్వారా రక్షించిన దానికి ప్రతిఫలంగా మనము దేవునికి సత్క్రియలు చేస్తూ దేవుని చేత సృష్టించబడిన వారమై దేవుడి చేసిన చేతి పనిగా మనము ఆయనకు మహిమ తీసుకొచ్చే విధంగా మనం జీవించాలని తెలియజేస్తూ ఉన్నాడు. ఇక 6వ చరణంలో చూస్తే, న్యాయవంతులు దేవుణ్ణి వెతుకుతూనే కనుగొంటూనే ఉంటారు. చివరికి ఆయన సన్నిధికి వెళ్ళి ఆయనతోనే శాశ్వతంగా ఉంటారు. అంటే పరలోక రాజ్యంలో శాశ్వతంగా దేవునితో పాటుగా ఉండేటువంటి పరిస్థితిని అక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ 2 వచనాల్లో కనుక మనం చూస్తే అండి, ఎవరైతే యథార్థంగా దేవుని సన్నిధిలో యథార్థంగా దేవుని భక్తి విశ్వాసాలు కలిగి జీవిస్తారో వాళ్ళు ఖచ్చితమైన దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుంటారని చెప్తూ ఉన్నాడు. తన రక్షకుడైన దేవుని వల్ల నీతిమత్వం అంటే పరలోక రాజ్యం వెళ్ళడానికి ఒక మంచి స్థితిని దేవుడు భూమి మీద ఉండగానే అనుగ్రహిస్తూ ఉన్నాడు. మనం భూమి మీద ఉండగానే ఆ నీతిమత్వాన్ని ఆపాదించుకొని, అంటే నీతిగా జీవించడం అనేటువంటిది ఏ మచ్చ లేకుండా, ఎటువంటి కల్మషము లేకుండా, ఇటువంటి ఇబ్బందికరమైన ఆలోచనలు లేకుండా దేవునికి నచ్చే విధంగా, దేవుడు మెచ్చే విధంగా మనం జీవిస్తే ఖచ్చితంగా దేవుడు మనల్ని దర్శిస్తాడు. ఆ నీతిమత్వాన్ని మనకి దేవుడు ఆపాదిస్తాడు. ఎప్పుడైతే నీతిమత్వాన్ని పొందామో, ఎప్పుడైతే యథార్థమైన స్థితిలో మనము జీవిస్తూ ఉన్నామో అప్పుడు ఆయన్ని ఆశ్రయించిన వారం అవుతాం. ఎప్పుడైతే ఆయన ఆశ్రయిస్తామో ఆయన అంటున్నాడు, నీ సన్నిధిని వెతకువారు అట్టివారే. అనగా ఆ పరలోక రాజ్యం కోసం సిద్ధపాటు కలిగి పరలోక రాజ్యంలో ఉండడానికి సిద్ధపడిన వారు వాళ్లే ధన్యులని చెప్తున్నాడు. అటువంటి వారే నీ సన్నిధిని ఆశ్రయిస్తారని చెప్తూ ఉన్నాడు. కాబట్టి మన జీవితాల్లో మనం ఎట్లా జీవిస్తున్నామనేది, ఎటువంటి మంచి ప్రవర్తన కలిగి జీవిస్తున్నామనేది దేవుడు ప్రతిదినం బేరీజు వేస్తాడు. ప్రతిదినం ప్రతిక్షణం ఆయన మనల్ని పరీక్షించి పరిశీలించే దేవుడు. ఎటువంటి మనస్సు మనకుంది, ఎటువంటి స్థితిని మనం కలిగి ఉన్నాం, ఎట్లా దేవుని దగ్గరికి వస్తూ ఉన్నాం, ఎటువంటి చేతులు ఎటువంటి హృదయం కలిగి ఉన్నామో నిరంతరం దేవుడు మనల్ని పరిశీలిస్తూ దానికి తగిన ప్రతిఫలాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి ఆయన ఆశ్రయిద్దాం, ఆయన మీద ఆనుకుందాం. యథార్థమైన స్థితిలో దేవుని మీద ఆనుకుని మనం దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. అటువంటి కృపాభాగ్యాన్ని దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.